ఏంటి సార్ జటాధర ఏంటిది, ఈ సినిమా అనుభవాలు మీకు ఎలా ఉన్నాయి, ఏంటి మీ రోల్ ఎలా ఉంటుంది? ఐ మీన్ జర్నీ అయితే ఫెంటాస్టిక్గా ఉందండి. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్క్రిప్ట్ చాలా టైట్గా ఉంటుంది, చాలా ఆర్గానిక్గా ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఆబ్వియస్లీ జటాధార అంటే ఒక డివోషనల్ ఎలిమెంట్ ఉంటుందని చెప్పి తెలిసిందే. అండ్ ఫ్రాంక్లీ ఈ కథ విన్నామంటే కథలో నుంచే దిస్ లాడ్ ఆఫ్ థింగ్, అంటే పర్ఫామ్ చేసేటప్పుడు యూ ఆల్వేస్ లుక్ ఫర్ ఇన్స్పిరేషన్. ఓకే, ఈ కథ ఈ పలానా క్యారెక్టర్ ఎక్కడ ఉంటారు ఆ టైప్లో. కానీ దిర్ ఇస్ వన్ సెక్షన్ ఏంటంటే ఒక పీరియడ్ తర్వాత డివోషనల్ యాంగిల్ స్టార్ట్ అవుతుంది సినిమాలో. ఆ కథల గురించి మనం తెలుసుకోవడం, ఇప్పుడు శివుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం ఆల్రెడీ ఉన్నాయి, కొన్ని నాకు తెలియని. సో దాట్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు పర్ఫామ్ ఈ సినిమాలో పర్ఫామ్ చేసేటప్పుడు. అండ్ చాలా చాలా ఆర్గానిక్గా డెవలప్ అయిన స్క్రిప్ట్. ఇప్పుడు ఏదో ట్రెండ్ సెట్ అవుతుంది, ట్రెండ్ సెట్ నడుస్తుంది ఒకటి డివోషనల్ యాంగిల్ అని చెప్పి అలా పెట్టిన స్క్రిప్ట్ కూడా కాదు. కథలో నుంచే ఒక మంచి డివోషనల్ యాంగిల్ క్రియేట్ అవుతుంది. ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉంటుంది, ఆ కాన్ఫ్లిక్ట్కి సొల్యూషనే ఒక డివోషనల్ యాంగిల్ వస్తుంది. సో ఎక్స్పీరియన్స్ ఇస్ ఫెంటాస్టిక్. ఎక్స్పీరింగ్ విత్ ది ఐ మీన్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్. కొద్దిగా వాళ్ళకు వర్కింగ్ స్టైల్ కొద్దిగా ప్రోటోకాల్స్ వేరేగా ఉంటాయి మన దాన్ని కంపేర్ చేస్తే. అవన్నీ తెలుసుకున్న తర్వాత ఎక్స్పీరియన్స్ కూడా ఇట్స్ వెరీ ఫెంటాస్టిక్.